హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రాగితో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేయండి. ఎండాకాలంలో చాలా హెల్తీ కదా, అందుకనేసి అయితే రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూపిద్దాం అన్నట్టు నేనైతే వీడియో తీసిన, చూసేయండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు అలా డిఫరెంట్గా ట్రై చేసినామనుకో మనకు మంచిగా అనిపిస్తుంది, పిల్లలకు కూడా టేస్టీగా హెల్తీకి హెల్తీ కదా అన్నట్టు రాగి ఇడ్లీ అయితే చేసిన. ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇన్స్టామార్ట్లో అయితే నేను ఆర్డర్ పెట్టుకున్న రాగులు, ఎందుకంటే ఇంట్లో అయిపోయింది కాబట్టి ఫస్ట్ కూడా నేను ఇన్స్టామార్ట్లోనే పెట్టుకున్నా, ఇప్పుడు కూడా మళ్ళీ ఇన్స్టామార్ట్లోనే పెట్టుకున్నా. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే, అందుకనేసి నేను ఇన్స్టామార్ట్లోనే తీసుకుంటా. ఇప్పుడు కూడా మీరు కూడా ఎవరైనా కావాలి అనుకుంటే ఇన్స్టామార్ట్లో చూడండి, బాగుంటుంది. ఇక్కడైతే ఒక కప్పు రాగి తీసుకున్నా, అంటే 1.5 తీసుకున్నా నేను. మీరు కూడా 1.5 తీసుకోరు అనుకో. ఒకటైతే మినప్పప్పు తీసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ రాగులకైతే ఒక గ్లాస్ మినపప్పు అయితే సరిపోతుంది. నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసిరా, నేనైతే మినపప్పు అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నా. సమ్మర్లో అయితే బెస్ట్ టిఫిన్ అని నేను చెప్తాను ఇది, ఎందుకంటే సమ్మర్లో బాగా వేడి అవుతుంది కదా, అందుకనేసి వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా చాలామంది షుగర్తో బాధపడుతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మార్నింగ్ ఏం టిఫిన్ తినాలా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ కోసం కూడా ఇది చాలా బాగా యూజ్ అయ్యే టిఫిన్ అని చెప్తాను నేనైతే. ఇక్కడైతే నేను మళ్ళీ రాగులు అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నా. ఇక్కడ చూసిరా, మొత్తం దుమ్ము ఉంది, అందుకనేసి నీట్గా వాష్ చేసుకుందాము. ఇంత దుమ్మునైతే నీట్గా వాటర్ కనిపించే విధంగా అయితే కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ చూపించినట్టు వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో, మంచిగా ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. ముందైతే దుమ్ము ఉండే కదా, అలా మంచిగా నీట్గా కడిగితే ఇలా ఉంటుంది. నీట్గా కడిగేసి ఒక 4 to 5 hours నానబెట్టేయాలి. మార్నింగ్ నేనైతే 1 o'clock నుంచి నైట్ 6:30కి అట్లా అయితే మిక్సీ పట్టేసిన. ఇక్కడ చూసిరా మంచిగా నానింది, అందుకనేసి నైట్ అయితే మిక్సీ పట్టేద్దాం అన్నట్టు అయితే నీకు ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నా. చిన్న జార్ తీసుకోండి, ఎందుకంటే మంచిగా పట్టచ్చు. పెద్ద జార్లో తీసుకున్నాం అనుకో ఇక సరిగా పట్టడానికి రాదు, చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకనేసి నేనైతే చిన్న జార్లోనే పడుతున్నా. మీరు కూడా అలాగే చిన్న జార్లో పట్టిరనుకో చాలా మెత్తగా పట్టవచ్చు. ఇప్పుడు నేను చూపించిన విధంగా కాకుండా మినపప్పులు అండ్ రాగులు కలిపి కూడా మిక్సీ పట్టవచ్చు, కానీ నేనైతే రాగులు అయితే ముందే పట్టేసిన, ఎందుకంటే రాగులు అనేది మిక్సీ పడితే తొందరగా కాదు. అందుకనేసి మినపప్పు ఏంటంటే ఒక 2 సార్లకి ఇట్లా తిప్పగానే అయితే మిక్సీ అయిపోతుంది, మంచిగా మెత్తగా అయిపోతుంది. కానీ రాగులు అయితే అట్లా కాదు, చాలాసేపు అయితే పట్టాల్సి వస్తుంది. కాబట్టి నేనైతే సపరేట్గా పట్టుకుంటున్నా. నెక్స్ట్ అయితే మినపప్పు పట్టుకున్నా. చూసిరా, నేను ఇక్కడ మంచిగా క్రీమీ లాగా వచ్చింది. అయితే 2 మిక్స్ చేసుకోవాలి, నీట్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి, అప్పుడు మనకి ఇడ్లీ అనేది స్పాంజ్ లెక్క మంచిగా వస్తుంది. తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక నీట్గా పట్టకుంటే మంచిగా టేస్ట్ అనేది మంచిగా రాదు. ఇక తినేటప్పుడు కూడా కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక నేనైతే నైట్ మొత్తం నానబెట్టేసి బయటనే పెట్టేసిన. ఇక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టారు ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో అయితే పెట్టొద్దు. ఇక మార్నింగ్ లేచి చూసేసరికి ఇలా అయితే పిండి మొత్తం ఇలా పులిసింది. చూసారా ఎంత మంచిగా పులిసింది అసలు. మనం హాఫ్ పిండిని అయితే నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకోవాలనుకుంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఈ పిండిని అయితే 2 days వాడతా కాబట్టి నేనైతే ఇక్కడ ఉప్పు వేసుకోవట్లేదు, అందుకనేసి మీకు చూపించట్లేదు. మీరు వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, కానీ ఉప్పు వేసి బయట పెట్టినామనుకో అది ఖరాబ్ అయిపోతుంది, కాబట్టి నేనైతే ఇక్కడ వేయట్లేదు. మీ ఇష్టం అండి. ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఇక ఇడ్లీ ప్లేట్కి అయితే కొద్దిగా ఆయిల్ పెట్టేసి ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదే పిండితో మళ్ళీ మనం దోశ కూడా వేసుకోవచ్చు. రాగి దోశ ఎలా చేయాలో నేను వీడియో కూడా పెట్టినా, అది కూడా చూడండి. ఇక రాగి దోశ, రాగి ఇడ్లీ సపరేట్గా పిండి నానబెట్టాల్సిన అవసరమే లేదు. ఇదే పిండితో అయితే దోశ కూడా వేసుకోవచ్చు. నేనైతే మా బాబు కోసం దోశ వేస్తాను, మా కోసం అయితే ఇడ్లీ వేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ చేయండి, ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. చూసిరా, ఇడ్లీ అయితే ఇక్కడ ఉడికిపోయింది. ఇక తీసేసిన వెంటనే తీయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే అది వేడి పైన ఉన్నప్పుడు కొంచెం విరిగిపోతూ ఉంటాయి. కొద్దిసేపు చల్లారినాక తీసేయాలి. అయితే అప్పుడు మంచిగా నీట్గా మనం తీయకముందే వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసిరా, స్పాంజ్ లెక్క వచ్చింది అసలు. పల్లి చట్నీ చేసుకొని తింటే సూపర్గా టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే నేను చికెన్తో తింటున్నా, ఇంకా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.